హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దామండి. ఓకే, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ C20 CM వాళ్ళకి డిసెంబర్ 2022లో అడిగిన 3 మార్క్స్కి అడిగారు ఈ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/x² ప్లస్ 25 ఇంటూ dx. ఇచ్చిన ఫంక్షన్ని i అనండి. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x² ప్లస్ 25 ఇంటూ dx. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 నేను ఈ డినామినేటర్లో 25 కామన్ తీస్తున్నానండి. 25 కామన్ తీస్తే ఏమవుతుంది? x²/25 ప్లస్ 1 ఇంటూ dx. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/25 ఇంటూ x²/25 కదా, అంటే మనం x/5 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. x/5 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు. x/5 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dx. ఈ 1/25 అనేది ఫిక్స్డ్ వాల్యూ అంటే కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది? 1/25 ఇంటిగ్రల్ 1 ఇలా రాస్తున్నానండి. ఏం లేదు, దీన్ని పంపిస్తున్నాను అంతే. x/5 హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఓకే, లెట్ x/5ని u అనుకుంటున్నాను. లెట్ x/5 ఈక్వల్ టు u. డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x బోత్ సైడ్స్. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. అప్పుడు ఏమవుతుందండి? d/dx ఆఫ్ x/5 ఈక్వల్ టు du/dx అవుతుంది కదా. ఇక్కడ మనకి 1/5 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇలా బయటికి రాసేస్తే రిమైనింగ్ ఉండేది ఏంటి? d/dx ఆఫ్ x ఉంటుంది. ఈక్వల్ టు ఏంటి? du/dx. మనకి డెరివేటివ్ ఆఫ్ x ఏంటండి? d/dx ఏంటి? వాల్యూ అంతా 1 కదా. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/5 ఇంటూ 1 అంటే 1/5 అవుతుంది కదా. ఈక్వల్ టు du/dx. ఈ ఈక్వేషన్ నుంచి నాకు dx కావాలి. dx కావాలంటే ఏం చేయాలి? ఈ dxని ఇటు పంపించి ఇటు తీసుకొచ్చేయండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే క్రాస్ మల్టిప్లై అని చేయొచ్చు. dx కావాలి కాబట్టి 1 ఇంటూ dx అంటే dx ఈక్వల్ టు 5 ఇంటూ du. 5 ఇంటూ du. ఓకే, ఒకసారి మనకి ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేయండి. ఏమి ఇచ్చారండి మనకి ప్రాబ్లం అంటే మనం సింప్లిఫై చేసిన తర్వాత ఏం నోట్ చేసాము? 1/25 ఈక్వల్ టు 1/25 ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x/5 హోల్ స్క్వేర్ ఇంటూ dx కదా మనం రాసింది. ఓకే, 1/25 ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x/5ని మనం ఏమన్నాము? లెట్ x/5 ఈక్వల్ టు u అన్నాం కదా. అంటే ఈ ప్లేస్లో ఏమని రాయొచ్చు? u² అని రాయొచ్చు కదా. ఇంటూ dx ఉంది. dx ప్లేస్లో ఏమని రాస్తాము? 5 ఇంటూ du అని రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ 5 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమని రాయొచ్చు? 5/25 ఇంటిగ్రల్ 1/1 ప్లస్ u² ఇంటూ du. ఇది చూడగానే మనకు ఒక ఫార్ములా గుర్తొస్తుంది కదా. ఏంటంటే ఆ ఫార్ములా ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² ఇంటూ dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? tan ఇన్వర్స్ x ప్లస్ c కదా. సేమ్ ఈ ప్లేస్లో ఈ tan ఇన్వర్స్ రాయండి. బట్ ఇక్కడ x ఉంది, ఇక్కడేమో u ఉంది. ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి. 1 టైమ్ 5 టైమ్స్ అంటే 1/5 tan ఇన్వర్స్ x ప్లస్ c కదా. అంటే ఇక్కడ u ఉంది కదా. tan ఇన్వర్స్ u ప్లస్ c. నెక్స్ట్ 1/5 tan ఇన్వర్స్ u అంటే ఏమన్నామండి? x/5 కదా. u ప్లేస్లో x/5 అని రాయండి ప్లస్ c. ఓకే, ఇదే ఆన్సర్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.